రాజకీయంగా ఎదగాలని కోరుకోవడానికి వీళ్ళు చేస్తారు తప్పితే వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు. మేము ఈ పని చేస్తే మేము కిందికి పోతున్నామని ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే మేము ఏమన్నా అంటే ప్రజల్లో మాకు మంచి పేరు వస్తుంది, మాకు ఓట్లు పడితేనే అనుకుంటారు తప్పితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా అందరికి తెలిసిపోతుంది. సో ఏంటంటే తెలుసుకోవాలి, రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏంటంటే మనము ఫ్యూచర్లో ఎమ్మెల్యే కావాలి, కార్పొరేటర్ కావాలి, వార్డు మెంబర్ కావాలి, సర్పంచ్ కావాలంటే వాళ్ళు సమాజంలో మంచి పనులు చేయాలి, సమాజంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అంతే తప్పితే ఇట్లా వాళ్ళని ఇట్లా కించపరిచే వ్యాఖ్యలు చేయడం లేదా వాళ్ళ ఫ్యామిలీని దూషించడము, వాళ్ళు ఏదో తప్పు చేసినని చెప్పి వాళ్ళని ఏదో రకంగా చేస్తే మాత్రం వాళ్ళకు పుట్టగతులు ఉండవు లైఫ్లో. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఉదాహరణకి చూసుకుంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణైన నారా భువనేశ్వర్ గారి గురించి వల్లభనేని వంశీ చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక అధికారి ఎమ్మెల్యేని ఎంత నీచంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది. ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఇటువంటి తప్పకుండా ఇప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి మాత్రం తప్పకుండా అరెస్ట్ చేస్తారో, చట్టం తన పని చేసుకుంటుంది. అట్లనే ఉంది. గతంలో తప్పు చేసిన వాళ్ళకు కూడా టీడీపీ హయాంలో అరెస్ట్ చేస్తారో వాళ్ళకు అక్కడ వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళు బయట కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సరే రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష ఉంటుంది, వాళ్ళని కొట్టరు కానీ వాళ్ళకి శిక్ష మాత్రం ఉంటుంది. పనిష్మెంట్ ఉంటుంది 2 నెలలు 3 నెలలు. మళ్ళీ వాళ్ళు లాయర్లను పెట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు. గతంలో కూడా 2-3 వచ్చారు. ఇప్పుడు వంశీ కూడా బయటకు వచ్చేసిన ఆల్రెడీ. ముఖ్యంగా చెప్పండి, వంశీ కోసం ఒక మాట, తన మంచి గ్లామర్ ఉన్న ఒక ఆయన. సో తను మాత్రం ఆరోగ్యం పాలైపోయింది అన్నది. ఏదైనా సరే తను కోలుకోవాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలని నేను కోరుకుంటున్నా. తప్పులు అందరు చేస్తారు, తప్పులు సరిదిద్దుకొని ఇప్పుడు తను మళ్ళీ ప్రజల సమక్షంలో ఉండి ప్రజలకు మేలు చేయాలని నేను కోరుతాను. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే మీద ఇలా మాట్లాడడం అనేది మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాజిక కార్యకర్త నేను చెప్తున్నా కదన్నా, మహిళలు మాత్రం కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చెయ్యొద్దు. కించపరిచే మాత్రం వాళ్ళ పుట్టగతులు ఉండవు. వాళ్ళకి ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇది చేస్తే మాకు ప్రజలు హర్షిస్తారు లేదా ఇంకో ఏ రకంగా అనుకుంటారు తప్పితే అది ఏం కాదు. వాళ్ళకు మాత్రం క్షమాపణ అంటూ ఉండదు ముఖ్యంగా అది. ఇప్పుడు టీడీపీ నాయకులు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరైతే అరెస్ట్ చేయమని సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు అంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేస్తారు కదన్నా. ఇప్పుడు నేను తప్పు చేస్తే నేను ఇక్కడ ఏమైనా కృష్ణారావు ఇక్కడ ఏమైనా చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్టు చేస్తారు, వాళ్ళకు కొన్ని ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ వస్తే అతను ఏ విధంగా చేసి ఉండే ఏమన్నాడు అతను, దానికి సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్ ప్రకారం తన మీద కేసు పుటప్ చేస్తారు. ఆ తర్వాత తను బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. ఇప్పటికీ కూడా మహిళా ఎమ్మెల్యేకి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇల్లంతా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ దాడి చేయడం అనేది కూడా తప్పు. ఏంటంటే ఇప్పుడు తన ఇంటిలో ఉన్న వస్తువులను విధ్వంసం చేయడము అది నేనైతే ఆ విషయంలో నేను ఒప్పుకోను.